సారీ ప్రగతి గారు, యువర్ డాటర్ నీడ్స్ లివర్ ట్రాన్స్ప్లాంట్. అదర్వైజ్ హర్ డేస్ ఆర్ నంబర్డ్. అయ్యో రామచంద్ర ప్రభు, ఎంతటి కష్టాన్ని ఇచ్చావు తండ్రి. రామా, నా కూతురుని ఈ గండం నుంచి నువ్వే గట్టెక్కించాలి స్వామి. పిలిచిన పలకవేమి స్వామి, పలుకే బంగారమాయనా. కలలో నీ నామస్మరణ మరువా చక్కని తండ్రి, పిలిచిన పలుకవేమి, పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయనా, కోదండపాణి పలుకే బంగారమాయనా. నిరవోగా ఇసుకలోన పొరలిన ఉడత భక్తికి కరుణించి బ్రోచితివని నిరనమ్మితిని తండ్రి, పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయనా. శరణాగత త్రాణ బిరుదాంకితుడవు కావా, కరుణించు భద్రాచల వర రామదాస పోష, పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయనా, కోదండపాణి పలుకే బంగారమాయనా. అయ్యో కడవలే, జంక్ ఫుడ్ వద్దని అమ్మదా చెప్తే వినలేదే. డాక్టర్ దా చెప్తే వినలేదే. అయ్యో కడవలే, జంక్ ఫుడ్ మైకంలో నా ప్రాణం మీదకి తెచ్చుకుంటుంది. అయ్యో నన్ను నువ్వే కాపాడాలి కడవలే. తీరుగనను దయచూచెదవో ఇనవంశోత్తమ రామా, ఏ తీరుగనను దయచూచెదవో ఇనవంశోత్తమ రామా, నాతరమా భవసాగర మీదను నళినదళే క్షణ రామా, నాతరమా భవసాగర మీదను నళినదళే క్షణ రామా, క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంతకు రామా, క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంతకు రామా, దారిద్ర్యము పరిహారము సేయవే దైవ శిఖామణి రామా. డాక్టర్లను దేవుళ్ళంటారు, మీరే జంక్ ఫుడ్ విషమని జనాలకు చెప్పాలి. ఎస్, షూర్, డెఫినెట్లీ.
ఓరోరి అయ్యా వినరా ఏం చెప్తున్నా గవు కదరా ఓరోరి అయ్యా వినరా నువ్వు తింటున్నది విషమేరా తెల్లన్నము నీకు లైక్ అది బాడీకి ఫ్యామిలీ ప్యాక్ 40 ఏళ్లకే షాక్ పడిపోదా బండికి బ్రేక్ రాగులు కొర్రలు తినవు రోగాలకు బర్గరు కొంటావు ఫ్రూట్స్ నట్స్ తినవు ఒరయో డోనట్స్ పంకేకు అంటావు చల్లని చక్కెర డ్రింక్ తాగుతూ బటర్ మిల్క్ నే వదిలేసావు చీజ్ బటరు బఫే మెక్కుతూ ఆకుకూరలే విసిరేసావు రొటీన్ లైఫ్ లో ప్రోటీన్ మిస్ అయ్యి జంక్ ఫుడ్ లో విటమిన్ మిస్ అయ్యి తగలడిపోతున్నావు ఇంకా తప్పులు చేస్తున్నావు ఓరోరి ఓరోరి హే ఓరోరి 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 అయ్యా వినరా ఏం చెప్తున్నా గబు కదరా ఓరోరి అయ్యా వినరా నువ్వు తింటున్నది విషమేరా మతిపోయిందా నీకు ఆ మైండ్కి ఎందుకు క్రాక్ తింటూ తీయని కేక్ అది గుడ్ ఫ్యాట్ అని అనుకోకు మార్నింగ్ టిఫినే జంక్ మధ్యాహ్నం శాండ్విచ్ డ్రింక్ డిన్నర్ పుల్కా పంకు పెడతావు డైట్కి లింక్ లింక్ విడిగా తింటుంటే ఫుడ్ 40కి ఎక్కవా ఐసీయు బెడ్ నీ కన్న బెటరే కదా ఆ కొట్టు కచరా కడుపుతో ఎక్కదుగా రోడ్డు ప్రాసెస్ చేసే క్రీము బిస్కెట్ తింటే అయిపోవా నువ్వు పేషెంట్ ఓరోరి ఓరోరి అయ్యా ఓరోరి ఓరోరి వారి 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 ఓరోరి అయ్యా వినరా ఏం చెప్తున్నా గబు కదరా ఓరోరి అయ్యా వినరా నువ్వు తింటున్నది విషమేరా నీ తిండికి ఉండక మేనర్స్ విటమిన్ ప్రోటీన్ మైనస్ నీ బ్లడ్ అండ్ బోన్ బోగస్ పైగా డయాబెటీస్ బోనస్ కాయ కూరలు పప్పు ఏం తక్కువ వాటికి చెప్పు బెల్లం దుంపలు పళ్ళు విజ్ఞానం తెచ్చే స్కూళ్ళు ఉదయాన్న తింటే వాల్నట్లు అవి పెంచవ బ్లడ్లో ప్లేట్లెట్లు నిన్ను చూసి పిల్లలు కొడితే కాపీ ఉన్న చోటి పేషెంట్ అయిపోరా పాపి అరే పాపి ఆలోచించు అలవాట్లు మార్చు డిసిప్లిన్ ఉంచు పిల్లల్ని పెంచు ఓరోరి అయ్యా ఓరోరి ఓరి ఓరి ఓరోరి ఓరోరి ఓరి 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 ఓరోరి అయ్యా తినరా తినడం కోసం బతకకురా ఒక్కసారైనా వినరా అతిగా తింటే విషమేరా Mom, my friend Priya is calling me. Hey, come on. She died 10 years ago. Are you crazy? She's standing just right there, inviting me. దేవుడా దీనికి షిజోఫ్రీనియా బాగా ముదిరింది టాబ్లెట్స్ వేసుకోమంటే వేసుకోదు హాలుసినేట్ అవుతోంది హే ప్రియా, ఎక్కడికి పోతున్నావు? నేను కూడా వస్తున్నా. స్టాప్ స్టాప్. హే ప్రియా, స్టాప్. ఎక్కడికి పోతున్నావే? Auntie, Rebecca jumped from the
floor. We have called an ambulance, but our neighbor Dr. Rao uncle has checked on her and declared her dead. అయ్యో దేవుడా, ఒక్కగానొక్క కూతురు, దాన్ని కూడా తీసుకెళ్ళిపోయా. బేబమ్మా, నా చిట్టి తల్లి వెళ్ళిపోయావా అమ్మా? నువ్వు లేని లోకంలో నేను శవమయ్యానమ్మా. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. పొద్దుల్లేను నాకు ఎదురైతే అదృష్టం నాదనుకున్నా. సాయంత్రం వేళల్లో నా బతుకు నీడల్లో నా దీపం నీవనుకున్నా. నీ నిశ్శబ్దం నా గుండెల్లో జలపాతమయ్యిందమ్మా. ఆ నీలి ఆకాశంలో ఏ నక్షత్రం అయ్యావమ్మా. నా వెలుగంత తీసుకెళ్ళి చీకట్లో కలిపేశావే. నా ఆశల్ని మోసుకెళ్ళి చితిలోన కాల్చేశావే. తల్లి తల్లి నా చెట్టి తల్లి, నా ప్రాణాల పోయాయమ్మా. నీవే లేని లోకాన నేను శవమల్ల మిగిలానమ్మా. బేబమ్మా, బేబమ్మా. పిల్లలని పెంచడం ఒక ఆర్ట్, ఒక సైన్స్. పిల్లలు మన స్టేటస్ చాటుకోవడానికి ఇన్స్ట్రుమెంట్స్ కారు. అమ్మా నాన్న, ఒకసారి ఇటు చూస్తారా? మీ పిల్లల కన్నా మీకు ఏది ఎక్కువ? పిల్లలతో సమయం గడపండి, మంచి చెడు చెప్పండి. ఆ కథలో రాముడు ఎవరో, ఈ కథలో భీముడు ఎవరో, పూజించే దేవుడు ఎవరో, ద్వేషించే రాక్షసుడు ఎవరో. కథల రూపంలో చుట్టూరా జరుగుతున్న సంఘటనలు వివరంగా చెప్పండి. అత్త, మామ, అవ్వ, తాత, పిన్ని, బాబాయ్, పెదనాన్న, పెద్దమ్మ, ఇంకా ఎందరో బంధువులు, వారితో కలవనివ్వండి. ఇంటికి చుట్టాలొస్తే కాదు కాదు, చుట్టాలింటికే తీసుకెళ్ళి పిల్లలకు సామాజిక భావోద్వేగ తెలివితేటలను నేర్పండి. మార్కుల కోసం వాళ్ళని తిట్టడం కాదు, వాళ్ళలో మార్పులు అర్థం చేసుకోండి. ఇంకొకసారి అమ్మ నాన్న ఇటు చూడండి. మా అమ్మ నాన్న
ఆలోచించండి ఇక ఇప్పటికైనా ఇరుకెళ్ళే పిల్లలకింకా ఆట స్థలము సాయంత్రం షికారు కంటే వద్దంటారు ఎవరైనా చుట్టాలొస్తే కనబడనీరు పరిచయమే చేయకపోగా తరిమేస్తారు ఆ కథలో రాముడు ఎవరో ఈ కథలో భీముడు ఎవరో పూజించే దేవుడు ఎవరో ద్వేషించే రాక్షసులెవరో పిల్లలకి చెప్పక మీరు భవిష్యత్తుని ఆశిస్తారు ఏ విషయం తెలియని వారు ఎందుకని బాగుంటారు కంప్యూటర్ బుర్రని పెట్టి ఏకాంతంగా పడి ఉంటారు ఓ అమ్మా నాన్న ఆలోచించండి ఇక ఇప్పటికైనా ఒకసారి ఇటు చూస్తారా అమ్మా నాన్న ఏదెక్కువ ఈ లోకంలో మీ పిల్లల కన్నా ఇంకొకసారి ఇటు చూడండి అమ్మా నాన్న మీ పక్క నుండి చెడిపోతే అది పిల్లల తప్పేనా సామాజిక తెలివితేటలే నేర్పించాలి సృజనాత్మక పటిమ వారిలో పెంచాలి హరే చుట్టూరా ప్రపంచముంది తెలియందే ప్రమాదముంది మంచి చెడు మోసాలని తెలియడమే ప్రధానమైంది దత్తతము ఉద్రేకాలు హద్దుండని క్షణికావేశం తర్కించే సత్తువలేని పిల్లలదే రోబో వేషం అమ్మా నాన్న ఆలోచించండి ఇక ఇప్పటికైనా ఆలోచించండి ఇక ఇప్పటికైనా బ్రతుకంటే ప్రేముండాలి భవిష్యత్తే బాగుండాలి పట్టియం చదువుల కన్నా ఎదగాలి బాధ్యతలోనా మీ ఇద్దరి పొట్లాటలతో అవ్వద్దు వారికి శాపం వెళ్ళొద్దు నూరెళ్ళొద్దు అనుకోరా పిల్లలు పాపం మేల్కోండి అమ్మా నాన్న ఆసుంటే పిల్లల పైన లోకంలో పోకడలన్నీ నేర్పించాలి ఇకనైనా అమ్మా నాన్న ఒకసారి ఇటు చూస్తారా అమ్మా నాన్న ఏదెక్కువ ఈ లోకంలో మీ పిల్లల కన్నా ఇంకొకసారి ఇటు చూడండి అమ్మా నాన్న మీ పక్క నుండి చెడిపోతే అది పిల్లల తప్పేనా పలకబడి చదువుల తల్లి గుడి పలకబడి ప్రేమకు అమ్మ ఒడి థ్యాంక్ యూ అమర్నాథ్ సార్ థ్యాంక్ యూ ఒరే దిక్కుమాలనోడా ఎన్నిసార్లు ఫోన్ చేయాలి బే ఫోన్ తీయవేంది బతకాలం లేదా అబ్బే బక్కబలుచున్నాడా నేను తీసుకున్నది 2 కోట్లే కదా రాజా, ఇది 20 కోట్ల చూపిస్తుంది రాజా. ఒరే లోఫర్, ఇంట్రెస్ట్ పెనాల్టీ
కండిషన్ చదవలేదు అబ్బే. 2 రోజులు లోన్ కట్టావో సరే, లేదంటే అంతే సంగతే. నీ పిల్లల్ని తీసుకుపోతా. 2 రోజులు, 2 అంటే 2 రోజులు. ప్లీజ్ రాజా, అలా చేయకు రాజా. పోబే. ఇప్పటికిప్పుడు 2 రోజుల్లో 20 కోట్లు నేను ఎక్కడి నుంచి తెచ్చేది? ఎలా కట్టేది రాజా? అయ్యో దేవుడా, ఈ బెట్టి భూమిలో బాగా మునిగిపోయాలే. లోన్ డబ్బులు వచ్చి మీ తాత కడతాడప్పే. లోన్ కట్టడానికి డబ్బులు లేవు కానీ చెట్టు నిండా ఉంగరాలు, సుగు విడిపాగా సొగు తీపే ఉంగరాలు తీ. ఇంకోటి తీపే. చేతికి కాస్ట్లీ వాచు, సొగు విడిపాగా సొగు తీపే వాచ్ తీ. గుర్తుపెట్టుకో, నీ డెడ్ లైన్ 2 రోజులే. ఇల్లాలి పుస్తల్ని, పిల్లాడి ఫీజుల్ని, ఇంటిల్లి పాదిని తాకట్టు పెట్టి బెట్టింగు ఊబిలో దిగిపోయావా ఎర్రోడా. బెట్టింగు 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 ఎందుకురా నీకు, ఎందుకురా కష్టాలెందుకురా, కన్నీరెందుకురా. బెట్టింగు 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 లాడకురా, ఆడి ఓడకురా, ఓడి చాపకురా, చచ్చి చంపకురా. బెట్టింగు 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 ఎందుకురా నీకు, ఎందుకురా కష్టాలెందుకురా, కన్నీరెందుకురా. బెట్టింగు 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 లాడకురా, ఆడి ఓడకురా, ఓడి చావకురా, చచ్చి చంపకురా. పెట్టు కట్టి దుంప తెంచకురా, అప్పు చేసి కొంప ముంచకురా. కట్టినట్టి తాళి తుంచకురా, కన్నవారి తలడు దించకురా. పెట్టు కట్టాలంటూ చేస్తావు నేరం, అట్ట బ్రతికే నువ్వు భూమికి భారం, భూమికి భారం, భూమికి భారం, భూమికి భారం. బెట్టింగు 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 ఎందుకురా నీకు, ఎందుకురా కష్టాలెందుకురా, కన్నీరెందుకురా. వ్యసనాలకే బానిసయ్యి, తీసావు జీవితాన పెద్ద గొయ్యి. తిరగాలి అంటూనే చెయ్యి, ఆడావు లోను పెట్టి లోఫర్ అయ్యి. ఆనులైను గేము ఆడి గెలిచినోడు కోటికొక్కడైన ఉన్నాడా. ఆపు చేసినోడు తిప్పి ఇవ్వలేక కంటి నిండా నిద్రపోతాడా. సులభమైన డబ్బులే సులభమైన డబ్బు ఓ మాయరా, నమ్మెవని గొంతు కోసేసి పోతుంది. ఎందుకురా నీకు, ఎందుకురా కష్టాలెందుకురా, కన్నీరెందుకురా. అయ్యాక నీ జేబు ఖాళీ, ఎందుకు చూపిస్తారు నీపై జాలి. పక్కోడిపై నువ్వు వాలి, పొమ్మంటే రోడ్డుపై పట్టాలి జోలి. చిక్కులొచ్చినాక బిక్క చచ్చిపోయి చుక్కలన్నీ లెక్క పెడతావా, చుక్కలన్నీ లెక్క పెడతావా. బక్క పలచనోడు దిక్కు మాలినోడు అంటే ఇంకా తిట్లు పడతావా, ఉన్నదొక్క జీవితం
ఫలమే నువ్వు పొందాలి. బెట్టింగు 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 ఎందుకురా నీకు ఎందుకురా కష్టాలెందుకురా కన్నీరెందుకురా. ధర్మరాజే కట్టిబెట్టు కౌరవులకందించే పాంచాలి జుట్టు. కోడి పందాలేసుకుంటూ రాజులే గూడిదయ్యే కోట చుట్టూ. డబ్బులున్న వాడితోనే పోల్చుకొని కాల్చుకుంటే ఒంటి వాతేనా. కాకి రాజహంస నక్క పెద్ద పులి ఒక్క అడవిలోన బ్రతికేనా. కష్టమంటూ నేర్చుకో కష్టపడ్డనాడు నీ జన్మకే ఈ నేల చోటిచ్చి జేజేలు అంటుంది. బెట్టింగు 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 ఎందుకురా నీకు ఎందుకురా కష్టాలెందుకురా కన్నీరెందుకురా. మత్తులో నువ్వు మునిగి ఒంటోని శక్తి పాడు చేసుకోకు. ఏ చెట్టుకో నువ్వు ఎగిరి డబ్బుల్ని రాలమంటూ కోరుకోకు. లోను యాపులొద్దు ఫ్యాను చావులొద్దు ఉన్న దానితోనే సర్దుకోరా. పిండి కొద్ది రొట్టె వండుకుంటే చాలు దండుకోకు నీకు దండానురా. బెట్టు కట్టమాకురా. కట్టానంటూ ఒట్టెయ్యరా నీ తల్లి పిల్లల్ని సంతోష పెట్టేట్టు. చేసుకున్న వారికి చేసుకున్నంత అన్నారు. రామ్ లావణ్య, బ్రహ్మి సరళ, ప్రగతి విద్యుల్లేఖ, చలపతిరావు సుధా బేబక్క, ఉంగరాల రాంబాబు లక్ష్మి. ఈ 5 కుటుంబాల కథ చూశారుగా. ఇది కథ కాదు, నేటి సమాజపు వ్యధ. ఇలా చేజేతులారా బతుకులు నరకం చేసుకుంటున్నవారు ఎంతమందో. ముఖ్యంగా కరోనా తరువాత డిజిటల్ బానిసలుగా మారిన కోట్లాది మంది. వారి జీవితాలు మనకు గుణపాఠం కావాలి. ఏం చేయాలి అంటారా? పాజిటివిటీలోకి వెళదాం రండి. చందమామ అందరికీ మేనమామ. బాల్యం నుంచి యవ్వనం దాకా ఆ మాటకొస్తే జీవితాంతం మన అందరికీ ప్రియ బంధువు. చందమామ రావే, జాబిల్లి రావే అని పిలుస్తూ అమ్మ గోరు ముద్దలు తినిపిస్తుంది. చందమామ కోసం కలువల్లా ప్రకృతి ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. तुषार शीतल सरोवर
వలపే కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే కలనైనా నీ వలపే కనుల మనోరథ మాధురి దాచి కనుల మనోరథ మాధురి దాచి కానుక చేసే వేలకు కాచి కానుక చేసే వేలకు కాచి వాడేరే కుల వీడని మమతల వేడుకు నీకి పేచి నిలచెరా కలనైనా నీ వలపే కలవరమందైనా నీ తలపే కలనైనా నీ వలపే ఆకాశంలో నిండు చందమామ కనిపిస్తే ఎంత ఆనందమో కదా. ఆ వన్నెలు చిన్నెలు సొంతం చేసుకొని పరవశించిపోయేవారెందరో. చిన్నెలన్నీ మాకేలోయ్ మా వెన్ను తట్టి పిలిచింది నీవేనోయ్ ఓ నెల రాజా. చల్లగాలి దాడలో తెల్ల మత్త నీడలో చల్లగాలి దాడలో తెల్ల మత్త నీడలో కుంటి చూపు నీకేల చంద్రుడా నా వెంట నంటిరా పోయి చంద్రుడా. ఓ నెల రాజా వెన్నెల రాజా నీ వన్నెలన్నీ చిన్నెలన్నీ మాకేలోయ్ మా వెన్ను తట్టి పిలిచింది నీవేనోయ్ ఓ నెల రాజా. కలువల తిరునవ్వులే కన్నెలను సిగ్గులే
కలువల తిరునవ్వులే కన్నెలను సిగ్గులే వెంటనంటి పిలిచినప్పుడు చంద్రుడా వాని విడువ మనకు తరమౌన చంద్రుడా ఓ నెల రాజా వెన్నెల రాజా నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేలోయ్ మా వెన్ను తట్టి పిలిచింది నీవేనోయ్ ఓ నెల రాజా చంద్రుడా నా చెలిమి నీదే కాదటోయి చంద్రుడా నెల రాజా వెన్నెల రాజా నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేలోయ్ మా వెన్ను కట్టి పిలిచింది నీవేనోయ్ ఓ నెల రాజా. కృష్ణపక్షం శుక్లపక్షం ఈ పేర్లు విన్నారా? పౌర్ణమి నుంచి అమావాస్య దాకా కృష్ణపక్షం, అమావాస్య నుంచి పౌర్ణమి దాకా సాగే 14 రోజులు శుక్లపక్షం. మనం ఇందాక చూసిన 5 కుటుంబాలు ఒకప్పుడు పున్నమి చంద్రుడిలా వెలుగులు విరజిమ్ముతూ సంతోషంగా ఉండేవారు. వారు చేసిన తప్పిదాల వల్ల వారి జీవితం చీకటిమయమైంది. అంటే 5 కుటుంబాలు కృష్ణపక్షం చంద్రుడిలా వెలుతురు నుంచి చీకటి వైపు. నేడు ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతో బ్రాండెడ్ బడాయి స్కూళ్ళు వెలుస్తున్నాయి. తల్లిదండ్రులు స్టేటస్ సింబల్గా భావించి వీటిల్లో పిల్లల్ని అడ్మిట్ చేస్తున్నారు. టీచర్లు మంచి బుద్ధులు చెప్పక తోటి పిల్లలను చూసి ఈ క్లబ్స్ లాంటి బడులలో పిల్లలు గబ్బు బుద్ధులు నేర్చుకుంటున్నారు. పాపం వీరి జీవితాలు కూడా కృష్ణపక్షం చంద్రుడిలా ముగుస్తాయేమో. తన బిడ్డ శుక్లపక్షం చంద్రుడిలా దినదినాభివృద్ధి సాధించి జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని ప్రతి తల్లిదండ్రి ఆశిస్తారు. కానీ దీనికి అనుసరించాల్సిన మార్గమే చాలా మందికి తెలియదు. ఏఐ యుగం వచ్చేసింది. జాగ్రత్తగా వినండి. సాఫ్ట్వేర్ స్వర్ణయుగం ముగిసింది. 1997 నుంచి మొన్నటి దాకా సాఫ్ట్వేర్ ఉద్యోగాల వెల్లువ. ఐఐటి ఫౌండేషన్ పేరుతో 6వ తరగతిలోనే కార్పొరేట్ స్కూళ్ళ ఫారాల్లోకి తల్లిదండ్రులు పిల్లలని తోలేసేవారు. అక్కడ విద్యార్థుల్ని వడకట్టి టాప్ ర్యాంకర్స్కు మాత్రమే మంచి కోచింగ్ అంటే మీగడపాలు, 99% పిల్లలకు నీళ్ళపాలు. పాపం వారి బతుకులు బుగ్గిపాలు. బట్టి చదువులతో ఉన్న జ్ఞానం పోగొట్టుకున్నా ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ తెచ్చుకుని అమెరికాలోనో కెనడాలోనో బెంగళూరులోనో మాదాపూర్లోనో స్థిరపడే అవకాశం వీరికి వచ్చింది. ఇప్పుడు యుఎస్లో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ రద్దు కాబోతోంది. H1B వీసాలు కూడా కేవలం 1-2 ఏళ్లకే. అంటే సాదాసీదా భారతీయులకి అమెరికా తెర దించేసినట్టే. కెనడా, ఆస్ట్రేలియా, యూకేలలో కూడా కాస్త అటు ఇటుగా ఇదే పరిస్థితి. చైనా విద్యార్థులు ఎక్కడ చదివినా తమ దేశంలోనే
ఉద్యోగాలు చేస్తారు. స్టార్టప్స్ పెట్టి దేశం డెవలప్ కావడానికి కారణం అవుతున్నారు. అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఇప్పుడు చైనా టాప్ 1 దేశం. మన విద్యార్థులకు మాత్రం ఎందుకు ఈ గతి? ప్రభుత్వాలు, తల్లిదండ్రులు అందరూ ఈ దిశగా ఆలోచించాలి. ఇప్పుడు కృత్రిమ మేధ ఉద్యోగాలను మింగేస్తోంది. In future, only 2 categories of people will get jobs. The first category, those who make robots work. In other words, those who study AI, robotics, machine learning, data science, cloud computing, and Internet of Things, etc. The second category, those who can do jobs that robots cannot do. రోబోట్స్ చేయలేని పని చేసేవారికే ఉద్యోగాలు. Confidence, communication skills, creativity, continuous learning, critical thinking, curiosity, comprehension, computational skills, collaboration, cross-cultural competency, cyber smartness, conscious consumption, cognitive flexibility లాంటి 13 C's బాల్యం నుంచే నేర్చిన పిల్లలదే రేపటి రోబోరాజ్యం. ఈ 13 Cలనే మేము త్రయోదశి అంటాము. పిల్లలకు త్రయోదశి పద్ధతిలో బోధన సాగిస్తున్నాం. ఇదిగో త్రయోదశి. 13C, Trayodasi, this is all for the 13C. I am capable, ఏదైనా చేయగలను. I trust myself, నన్నే నమ్ముకుంటాను. I'm strong and unique, challenges తీసుకుంటాను. I know do's and don'ts, అన్నీ తెలుసుకుంటాను. Every day
is all for Slate and Cognibot Schools priority. 13C Trayodasi. 13C Trayodasi. Thank you, Amana sir. Thank you. సంపూర్ణత మెథడాలజీ ద్వారా 13C త్రయోదశి స్కిల్స్ని పిల్లల్లో పెంపొందిస్తూ ఇప్పుడు చకచక స్టేజ్ మీదకి ఈ ఏడాది 2024-25 క్లాస్ 10 టాపర్స్ స్టేజ్ మీదకి రాబోతున్నారు. వాళ్ళు వచ్చే లోపల మీకు కొంచెం చిన్న ఇంట్రడక్షన్. 80 students appeared for SSC Public Examinations 2024-25 and out of that, ladies and gentlemen, we have secured 100% results. ఒక్కసారి మా క్లాస్ 10 స్టూడెంట్స్కి గట్టిగా 59 out of 80 have secured more than 500 marks. 550 మార్క్స్ కంటే ఎక్కువ తెచ్చుకున్న వాళ్ళు 39 మంది, 570 అంటే 90% కంటే ఎక్కువ తెచ్చుకున్న వాళ్ళు 24 మంది. చకచక వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చేస్తారు. Without any delay, I take pride in announcing their names, children, quickly, and they will be receiving mementos of appreciation from our executives. Nitya with 589 marks. Ladies and gentlemen, keep the claps going. Then we have Purna Sri Saila, 588 out of 600. Nishant Sri Harsha, 588 out of 600. Sriram Kushal, 587 out of 600. Sheikh Juhi Tamanna, 587 out of 600. Konchada Jagruti, 585 out of 600. Yashasri, 582 out of 600. All above 95. I would like to hear the auditorium. Marimogipal Chapatlato. Then we have Tanvita 581, Varshita 580, Nandini 580, Snehalata 578, Dhatri 577, Chinmayi 577, Gagan Sai 576, Krishna Sarayu 576, Rishita 575, Aditya Babu 574, Manikirtana 575, Lakshmi Maineni 572, Pranay Kumar 572, Sahasra 571, Lok Charan 571, Varsha Chaudhary 570, Ram Charan 570. Ladies and gentlemen, once again, huge round of applause for all the class 10 2024-25 batch. 24 of them. Aani Muchal, Manamundu. Thank you very much, executives. You can now step out. Slaters, I want all of you to go to the last line and stand there. Okasari, slate ki. Hip hip. Hip hip. Hip hip. Thank you very much. మొన్న ఆస్ట్రేలియా అటుపై మలేషియా దేశ ప్రభుత్వాలు పిల్లలకి సోషల్ మీడియాని బ్యాన్ చేశాయి. ఇప్పుడిప్పుడే ప్రపంచం మొబైల్ ఫోన్స్ వల్ల కలిగే అనర్థాలను గ్రహించి పిల్లలకి వాటిని దూరం చేసే ప్రయత్నాలు చేస్తాంది. మీకో ప్రశ్న. 8 ఏళ్ల నాడే పిల్లలకి సెల్ ఫోన్స్ ఇవ్వద్దు. అలాంటి వారు అసలు మా స్కూల్లో అడ్మిషన్ తీసుకోవద్దు అని చెప్పిన ఒక స్కూల్ ఉంది. దాని పేరు ఏంటో మీకు తెలుసా? విజయవాడలో, హైదరాబాదులో ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ గోల. పొద్దున్నుంచి సాయంత్రం దాకా డిజిటల్ పాఠాలు. వీటి వల్ల పిల్లలకి ఇన్సామ్నియా, ఐ ప్రాబ్లమ్స్, వీటికి మించి వారిలో క్రియేటివిటీ, ఇమాజినేషన్ దెబ్బతింటున్నాయి. డెన్మార్క్ ప్రభుత్వం ఈ డిజిటల్ అతిని వద్దంది. 10 ఏళ్ల క్రితమే డిజిటల్ బోర్డ్స్, ల్యాప్టాప్స్, 2 వైపులా పదునున్న కత్తులని, అవసరం మేరకు వాటిని వాడాలని చెప్పిన స్కూల్ ఒకటి ఉంది. దాని పేరు మీకు తెలుసా? ఒక పక్క క్లబ్స్ లాంటి గబ్బు స్కూళ్ళు, మరో పక్క రామేశ్వరం పోయినా శనేశ్వరం వదల్లేదు అన్నట్టు ఏఐఏజ్ వచ్చినా ఇంకా బట్టి చదువులతో, దొంగ మార్పులతో కొనసాగే కార్పొరేట్ స్కూళ్ళు. ఇప్పటిదాకా నేర్చుకున్న తీరు వేరు, ఇక మీదట నేర్చుకోవాల్సిన అదే
చదువుకోవాల్సిన తీరు వేరు అంటూ సంపూర్ణత త్రయోదశి పేరుతో చీకట్లో వెలుగులా ఉన్న స్కూల్ పేరు మీకు తెలుసా? చెప్పండి చూద్దాం. చెప్పండి చెప్పండి, గట్టిగా చెప్పండి. పలకబడి చదువుల తల్లి గుడి. ఇక్కడ చదివే ప్రతి విద్యార్థి తప్పక అవుతాడు గ్లోబల్ ఛాంపియన్. పలకబడి చదువుల తల్లి గుడి, పలకబడి ప్రేమకు అమ్మ ఒడి, బ్రతుకును పండించే బంగారు మడి, భవితను అందించే మా గుండె సడి. పలకబడి చదువుల తల్లి గుడి. చదివిన చదువే అర్థం చేసుకొని వదలము ఎప్పుడు దాన్నే వ్యర్థమని, మార్కుల కోసం పోటీ వదులుకుని ఇక్కడ జీవిత పాఠం నేర్చుకొని, క్లాస్ రూము పెంచులకి పరిమితమై వదిలేయం. నేర్చుకున్న జ్ఞానంలో ప్రపంచాన్ని చుట్టేస్తాం. మనసరిగి బోధించే గురువుల ప్రేమకు ఎప్పుడూ శిరసుంచి నమస్కరిస్తాం. మా చదువులు నిత్యం నేర్పుతాయి సత్యం. చెడుదారులు దూరం మంచిని విడనాడం. సెల్లు ఫోను మహమ్మారి వైపు మేము చూడం. జంకు ఫుడ్ విషంలోని రుచులకు ఎగబడం. డ్రగ్స్ వాడినోళ్ళ మీద పోరాటం చేస్తా. ఆత్మహత్య మహాపాపమంటూ ఆపివేస్తా. మనుషులంట ఒక్కటన్నా సంస్కృతిని పాటిస్తా. తల్లి తండ్రి గురువుల్ని నిత్యం పూజిస్తా. బహుముఖ ప్రజ్ఞకు నేర్పే భవిష్యత్తు పాఠాలు మాలో లోపల ప్రతిభకు ఇవే పునాదులు. ఆటలో సయ్యాటలతో ఆరోగ్య సూత్రాలు. ఓటమిలో గెలుపుందని నేర్పుతారు గురువులు. ఎదిగిన కొద్ది ఒదుగుతూ ఉండాలని సూక్తులు. 10 మందికి మేలంటూ చేస్తామిక మా చదువులతో మంచి పనులు, మంచి పనులు.
క్షణం చదువుకు మేం శ్రామికులం రోబో యుగ నాయకులం పలకబడిలో జెండాలై ప్రపంచాన ఎగరేస్తాం పాలకబడి చదువుల తల్లి గుడి పాలకబడి ప్రేమకు అమ్మ ఒడి బ్రతుకును పండించే బంగారు మడి భవితను అందించే మా గుండె సడి పాలకబడి చదువుల తల్లి గుడి ఆరోగ్యానికి సూత్రం ఒకటే హెల్తీ న్యూట్రిషను జంక్ ఫుడ్ నే తిన్నావంటే బాడీ పాయిజను చిప్స్ పప్స్ ఫ్రైస్ సాసు టేస్ట్ కు ఓకేను కూర్చుని తింటే నేచర్ లో నా ఫ్యూచర్ కట్టేను ప్రోటీన్ విటమిన్ ఆకుకూరలు పళ్ళు తింటాము చదువులలో నా ఏ గోలైనా గో ఆఫ్ అంటాము I'm a smart reader. I'm a smart reader. అమ్మ నాన్న దైవం గురువుల బ్లెస్సింగ్స్ అడిగేస్తాం అన్న చెల్లి రిలేటివ్స్ అయితే ఫ్రెండ్షిప్ చేసేస్తాం I am social smart. I am social smart. చెడ్డని వదిలి మంచిని చూసే మనసంటే మాది కోపం ద్వేషం నెగటివ్ ఫీలింగ్ రాదు మాకేది I am smart at heart. I am smart at heart. ఎవరేం చెప్పిన వింటాం కానీ నమ్మముగా అన్ని విన్నవి అన్ని నిజమే కాదను ఆలోచన మాది I'm a smart thinker. I'm a smart thinker.
కాము చదువు లైఫ్లో టెక్నిక్ నేర్పిన గురువుకు వందనము పలకబడి చదువుల తల్లి గుడి పలకబడి ప్రేమకు అమ్మ ఒడి దిస్ ఇస్ అవర్ సంపూర్ణత రోబో ఏజ్లో మేము గ్లోబల్ ఛాంపియన్స్ గ్లోబల్ ఛాంపియన్స్ గ్లోబల్ ఛాంపియన్స్ థ్యాంక్ యూ అమర్నాథ్ సార్ Thank you very much for that. Thank you. Thank you, everybody. We have 2 international awards to give away, ladies and gentlemen, before I forget. In the meantime, computers will take their places. Kundanika and Akshaya, both of class 5, have made their place into the International Book of Records and Book of Influencer Book of Records. Okkasari gettiga chappatlu iddariki. They've skated for 35 kilometers and 31.4 kilometers non-stop. Kundana for 2 hours 39 minutes and Akshay Sri for 2 hours 38 minutes. Okkasari gettiga chappatlu. Then I will introduce the compeers of the day. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటే మాటలు కాదండి 2 గంటల 39 నిమిషాలు 35 నిమిషాలు కంటిన్యూస్గా స్కేట్ చేశారు పిల్లలు ఫర్ 39 కిలోమీటర్స్ అండ్ 31 కిలోమీటర్స్. హార్టీ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ కాసిం సార్, థ్యాంక్ యూ బిందు మ్యామ్. అండ్ నౌ క్విక్లీ ఒక్కసారి మా స్టార్స్ అందరికీ గట్టిగా they will quickly introduce themselves. Yeah. My name is Varun and I played the role of Ram. And I'm class 8th B. He's from class 8, Varun, who played the role of Ram. My name is Devi Srivalli. I am from 7th E section. I played a role of Lavanya. That was Lavanya. Very good, both of you. Inochadu. I'm Amit from class 9A. I played the role as Chalapati Rao. He played the role of Chalapati Rao. And కింద పడి ఏడ్చినప్పుడు ఎంతమందికి కళ్ళు చెమ్మగిళ్ళాయో చెప్పాలి ఒక్కసారి. I am Harshini from class 9 Beacons and I played the role of Sudha. Good job, Sudha. I am Deekshita of class 8 Beacons and I played the role of Bevakka. ఇప్పుడు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతావే ఇంటికి. I am Jahnavi from class 9 Champions. I played Vidyuleka. Or should we call you Jahnavi, ma'am? We should call only Jahnavi. Good clarity ఉంది అమ్మాయికి. My name is Pratik from class 8 Achievers. Class 8 Achievers and I played the role of Vidyuleka's father. Good. I am Arvi Namra from class 9 Achievers. I played the role of Pragati. అలాగే వచ్చింది పాపం. They have not even changed their makeups. I am Ujjwala of 9th A and I played the role of Lakshmi. గుడ్. నగలన్నీ పోయాయమ్మా, ఒక నెక్లెస్ ఏదో మిగిలింది అంతే పాపం. వచ్చాడండి. I am V. Ainesh of class 9th Achievers and I played the role of Ungrala Rambabu. నేను ఈ చేయి ఇలా నువ్వు మైక్ పట్టుకోవడం కదా, ఉంగరాలన్నీ పోయాయి, రాంబాబు గారు మిగిలారు అంతే. I am Sahasra of class 9A and I played the role of Sarala. She played the role of Sarala. I'll come back to you. Wait. వచ్చాడండి. Myself, Amanullah from 9 Beacons. I played the role of Brahmi. Okay. Myself, Jashan Naidu from 9C and I played the role of Mafia Don. ఒక్కసారి గట్టిగా మా చందమామలోని స్టార్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ చిల్డ్రన్. యూ హెవ్ డన్ వండర్ఫుల్లీ వెల్. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. యూ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. ఇప్పుడు గబగబా నేను పిల్లల్ని ఎక్కడి నుంచి పికప్ చేసుకోవాలో చెప్పాలి కదా మీకు అందరికీ.